దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. దీర్ఘమైనటువంటి ప్రార్థన మోషే గారు చేశారు. ఇంటి దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది కొంతమంది లేచి ప్రార్థన చేసేటప్పుడు. నేను గమనించాను ఎవరెవరు వెళ్తున్నారు ఏందని. మంచిది, నేను కూడా ప్రార్థన చేస్తాను. మీకు ఏమైనా అవసరతలు ఉంటే, అనారోగ్యతగా ఉంటే మీరు కూడా కొందరు వెళ్ళవచ్చు. అందరు కాదు, అందరు వెళ్తే ఇంకెవరికి చెప్పాలి? మంచిది. దేవుని సన్నిధిలో దైవజనుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యముల గ్రంథంలో తీనవసరం లేదు కానీ అర్ధరాత్రంతా విస్తారంగా ప్రకటించాడు అని 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా తెల్లవారి వరకు మాట్లాడాం కదా. అందులో ఎవరైనా లేచి వెళ్ళిపోయినట్లుగా ఉందా? ఎంతసేపు మాట్లాడుతున్నాడు ఈయన అని లేచి వెళ్ళిపోయారు ఎవరన్నా? వాక్యం చూపించండి ఎవరన్నా పోయారని. ఐతుక్కనేవాడు నిద్రాభారంతో జోగి కింద పడి చచ్చిపోయాడు అంతే. కిటికీలో కూర్చున్నది కూడా. అందువలన దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపాలి. దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రారంభించినటువంటి మాటలు సంఘంలో మరి ఎవరి పాత్ర ఏమిటి అనే మాటలు నేను వాక్యానుసారమైనటువంటి బోధ ప్రకటించడం జరుగుతుంది. కొందరికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనం ఆచరించాలి, అనుసరించాలి. స్థానిక సంఘంలో మనం ఒకరికొకరు ఎదురైతే ఏం చెప్పుకోవాలి చెప్పండి? వందనాలేనా? ఇంకేమన్నా చెప్పాలా? హల్లెలూయా బ్రదర్ అనే సంఘం వచ్చింది ఎదురైతే. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనే మాట కొంతమంది, మరణాత అనేవారు కొంతమంది. కొన్ని డినామినేషన్లు ఉన్నాయి. కానీ రోమాపత్రిక 16వ అధ్యాయంలో మొత్తం చదవండి, ఇంటికి పోయిన తర్వాత, ఇప్పుడు అవసరం లేదు. కానీ పౌలు ఎంతమందికి వందనాలు చెప్పాడో స్పష్టంగా చూస్తాం. పౌలు రాసే ప్రతి పత్రికలో ఆఖరిలో ఫలానా వారికి వందనాలు చెప్పండి అంటాడు కదా. ఒకవేళ పౌలు ప్రైజ్ లార్డ్ చెప్పండి అంటే మనం కూడా అనొచ్చు కదా. అంతేగాని మనం ఎక్కడో మన బంధువుల దగ్గర, మన స్నేహితుల దగ్గర, వారి డినామినేషన్లకు వెళ్ళి వారు ఆచరించే పద్ధతులు మన సంఘంలోకి తీసుకొచ్చి మనం ప్రైజ్ లార్డ్ చెప్పడం, లేక మారనాతో చెప్పడం, హల్లెలూయా అని చెప్పడం, ఇలాగా అనేక సంస్థల వారు పాటించే పద్ధతులు స్థానిక సంఘంలోనికి తీసుకురాబాకండి. అది క్రమమైన పద్ధతి కాదు. గనుక వందనాలు, ఒకరిని ఒకరు వందనాలు చెప్పుకొనుడి అన్నాడా పౌలు? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? లేకపోతే నేనే చెప్తున్నానా? చెప్పండి. వందనాలు, ఒకరికొకరు వందనాలు చెప్పుకొనుడి అనే మాటలు ఉన్నాయి పౌలు రాసిన పత్రికల్లోనే. కనుక వాక్యం ఉన్నట్లుగా మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఆచరణలో మనం పెట్టకూడదు. మంచిది. మనం చదువుకున్నటువంటి భాగానికి వద్దాం. దైవ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక
3:14-15 చదువుతారా? శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న మాట ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగం మా అందరి కొరకు ఆశీర్వదించి పంచిపెట్టమని క్రీస్తు నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రార్థన మీరు వెళ్ళడానికి వీలు కాదు. గొట్టాలు ఆపమని చెప్పానయ్యా, నేనే పైన ఆపమని చెప్పాను. ఓకే, మంచిది. ముందు మనం నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకున్న తర్వాత బాకాలు బయటకు పెడదాం. అప్పుడు ముందు మనం నేర్చుకోవాలి కుటుంబంగా, సంఘంగా. మనం చదువుకున్నటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో అది మూలవాక్యం. పౌలు శీఘ్రముగా నేను నీ వద్దకు రావాలని నిరీక్షించుచున్నాను. అయినను కూర్చో, సైలెంట్ కూర్చో, తిరగబాక, సైలెంట్ కూర్చో, తిరగొద్దు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు వ్రాయుచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభం ఆధారమై ఉన్నది అని మాట చూస్తాం. జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఇత్యాది సంగతులు మనం నాకు ఇవ్వబడిన మొదటి ఆదివారం నేను తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. ఈ వారం కూడా కొన్ని సంగతులు దైవ లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు రాసిన మొదటి కొరింథీ 11వ అధ్యాయం మొదటి నుంచి అక్కడక్కడ కొన్ని మాటలు నేను చదువుతున్నాను, చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనగా ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకునుటైనను క్షౌరం చేయించుకునుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఎలానగా స్త్రీ పురుషుని నుండి కలిగినవి కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార చూసిన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా
పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి అలాగూ కలిగెను, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకునుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానము అని స్వభావ సిద్ధంగా మీకు తోచును గదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇటు ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 16 వచనాలు, ఈ భాగాన్ని గత దినాల్లో కొంత మనం ధ్యానం చేశాం. ఇందులో మనం గమనించే మాట ఏంటంటే 13వ వచనం, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా అనే మాట ఉంది. అంటే ఇది ఒక క్వశ్చన్ మార్కు వేయబడిన మాట. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానం. అది ఎవడైనా తల వెంట్రుకలు బాగా పెంచుకొని ఆడవాళ్ళలాగా క్లిప్ పెట్టుకున్నాడు అనుకోండి, చూడడానికి ఎలాగుంటుంది చెప్పండి? ఇంతకుముందు సాల్మన్ పెంచినప్పుడు చాలాసార్లు నేను బాధపడి చెప్పాను, క్రమం కాదు అని. తర్వాత వాక్యం తెలుసుకొని వాడే తీసేశాడు. అంటే పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అది చూడడానికి బాగుండదు. గనుక దేవుని సంఘములో నేను వాక్యం చెప్తున్నాను, మీ సబ్జెక్టే. కానీ కొంతమంది ముసుగు వేసుకోవట్లే, కొంతమంది తల మీద ఇంకా ఉన్నారు, ఇక్కడ నాకు కనపడుతున్నారు. దేవుని వాక్యం మనకే, ఎవరికో కాదు. కనుక దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి, ఆచరించాలి. స్త్రీ స్థానం విడిసి ప్రవర్తించటం వలన కుటుంబంలోనూ రాజ్యములోనూ సంఘములోనూ అనేక నష్టాలు కలిగాయి. పాత నిబంధన గ్రంథంలో ఆధారాలున్నాయి, చరిత్రలో కూడా ఆధారాలున్నాయి. ఊరికలా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, అన్నీ తీసి చదవడం కుదరదు, ఎందుకంటే సమయం అయిపోతుంది కనుక నేను టూకీగా చెప్పి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదివినప్పుడు ఆ మాటలు ఏమిటంటే, అయ్యా, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా మరొక ద్రాక్ష తోటను, మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అన్నాడు. లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, అది నా పిత్రార్జితం, నీకు ఇచ్చుటకు నేను ఒప్పుకోను, నాకెంత మాత్రం వల్ల పడదు ఈయనని యెజ్రెయేలీయుడైన నాబోతు తెగే చెప్పాడు ఆహాబుకి. తర్వాత చూసారా, ఆహాబు మూతి ముడుచుకున్నవాడై కోపముతో తన నగరునకు పోయి
మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్నవాడవై భోజనం చేయకున్నవేంటి? అతన్ని అడుగగా ఈ విషయాలన్నీ చెప్పాడు. తర్వాత యెజబేలు గురించి చదువు. తర్వాత 2 వచనాల తర్వాత, అందుకు అతని భార్య యెజబేలు, ఇజ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే ఇజ్రాయేలీయుడు వాడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదును వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దల దగ్గరికి పంపిను. ఆ తాకీదులో రాయించింది ఏమనగా, ఉపవాసం దినం జరగాలని చాటించి నాబోతును జనుల దగ్గర నిలబెట్టి, నీవు దేవుని రాజును దూషించావని అతని మీద 2 అబద్ధ సాక్షులను, పనికిమాలిన 2 మనుషులను సిద్ధం చేసి తీర్పైన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. చాలయ్య. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఒక రాజు కనబడుతున్నాడు. అతని పేరేంటి? ఆహాబు. అతని భార్య పేరేంటి? యెజబేలు. ఈ అధ్యాయం మొత్తం మనం చదువుతుంటే చాలా పాపం అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. ఇజ్రాయేలీయుడైన నాబోతును గూర్చి తన నగరును ఆనుకొని ఉన్న ఒక చిన్న ద్రాక్ష తోట ఇజ్రాయేలీయుడైనటువంటి నాబోతుకి పితరార్జితం. అది తాను కష్టపడి సంపాదించింది కాదు, పితరుల ఆస్తి. దాని మీద కన్నుబడింది ఆహాబుకి. ప్రియులారా, తాను దిగులుతో ఉన్నాడు, దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని ఉన్నాడు. ఇప్పుడు యెజబేలు తన భార్య ఆయన ఓదారుస్తే ఏమన్నదంటే, ఆహాబు యొక్క పరిపాలనలో ఆహాబుని మించి తాను అధికారం తీసుకుని ఆమె చేసిన పని ఇక్కడ మనం చదవగలుగుతున్నాం. చూసారా, ఒక స్త్రీ రాజ్యపు దస్తావేజులు తీసుకొని ఆయన రాసినట్లుగా అన్నీ రాసి సంతకం పెట్టించి ఆయన ద్వారా ముద్ర వేసి నాబోతును పిలిపించింది. 2 అబద్ధపు సాక్షులను, పనికిమాలిన 2 మనుషులను ఏర్పాటు చేసి ఇజ్రాయేలీలు పట్టణంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలను, ఆ గ్రామ పెద్దలను పిలిపించి దేవుని సమక్షాన ఉన్నటువంటి రాజు అయినటువంటి ఆహాబుని ఏం చేశాడట? నాబోతు దూషించాడట. అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్లతో కొట్టి చంపించింది. పాత నిబంధన గ్రంథంలో స్త్రీ పాత్ర, పనికి మాలిన స్త్రీలు చాలామంది ఉన్నారు. అందులో యెజబేలు ఒకటి. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథంలో చూడగలుగుతాం. ఆమె పేరేంటో తెలుసా? జెరెషు. మంచిది. హామాను భార్య ఏం పేరు? ఆమె పేరు జెరెషు. పనికి మాలిన సలహా ఇచ్చింది భర్తకి. ఆహాబు భార్య చేసిన పని జెరెషు చేసింది. అందువలన హామాను వృత్తి పడ్డాడు. అక్కడ కుటుంబం పతనమైపోయింది. దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు హామాను. ఇలాగా పాత నిబంధన గ్రంథంలో
చాలా సంగతులు స్త్రీలు చేసినటువంటి వారు అధికారం తీసుకొని వారు చేసిన పనికి, పురుషుని మీద అధికారం తీసుకుని చేసిన పనికి కుటుంబాలు పతనమైపోయాయి. తర్వాత రాజ్యాలు కూడా పాడైపోయాయి. ఆహాబు కుటుంబం పతనమైపోయింది. ఆహాబు కుటుంబంలో ఎవరు కూడా రాజ్య పరిపాలనకు రాలేదు, యెజెబెలు చేసినటువంటి పనికి. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథంలోనే మనం చూడగలుగుతాం. మొదటి అధ్యాయంలో తీయనవసరం లేదు కానీ ఎస్తేరు గ్రంథంలో 127 సంస్థానాలను పరిపాలించే రాజుగారు, ఆయన పేరేంటి? అహష్వేరోషు. అతని భార్య పేరేంటో తెలుసా? అతని భార్య పేరు చెప్పండి, బైబిల్ తీయకుండా. వస్తీ. దాదాపు కొన్ని నెలలు, కొన్ని దినాలు తన యొక్క రాజ్య ఘనత చూపించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అధిపతులను, రాజ్యంలో ఉన్న ప్రధానులను పిలిపించాడు. కొన్ని దినాలు వేడుకగా విందులు జరిగిస్తూ ఉన్నాడు. తన ప్రభావ ఘనతను చూపించడానికి అలాగా చూపిస్తూ ఉంటుండగా చివరికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే వస్తీ యొక్క సౌందర్యాన్ని, ఆమె యొక్క అందాన్ని, రాణి ఎలాంటిదో, ఎంత ఉన్నతమైన స్థితి కలిగిందో, నాకు తగినటువంటి రాణి అని చూపించడానికి ఆమెను పిలిపించాడు. వచ్చిందా? చదివారు ఎస్తేరు గ్రంథం? రాజుగారు పిలిపించాడు. గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి పదవులు కలిగినటువంటి వారు, తన సంస్థానంలో ఉన్నటువంటి వారందరూ కూర్చొని ఉండగా వస్తీని పిలిపిస్తే ఆమె వచ్చిందా? రాలా. వెంటనే వస్తీకి బదులుగా రాణిని నిర్ణయించాడు హదస్సాని ఎస్తేరుని. ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయము తరువాత మిగతా అధ్యాయాలలో అహష్వేరోషు రాజు యొక్క భార్య వస్తీ పేరు ప్రస్తావన కనబడిందా ఎక్కడన్నా? చెప్పండి. లేదు, మరుగైపోయింది. ఆమె తన స్థానాన్ని కోల్పోయింది. అంతే. పాత నిబంధన గ్రంథంలో చాలామంది ఉన్నారు ఇలాగ చెప్పుకుంటా పోతే. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని సంఘం, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి దేవుని సంఘంలో ఒక క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించాడు. మీరు అనవచ్చు, అయ్యా కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలలో స్త్రీలు నడిపించే సంఘాలు ఉన్నాయి, స్త్రీలు ఆరాధన జరిగించే సంఘాలు ఉన్నాయి, వారు నిలబడి వాక్యం అందించే సంఘాలు ఉన్నాయి, వాళ్ళే నాయకురాలుగా ఉండి నడిపించే సంఘాలు ఉన్నాయి కదా, అవి బాగానే ఉన్నాయి కదా అని మీరు అనవచ్చు. నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. వాక్యము ప్రకారం అది కరెక్టేనా? చెప్తారా మీరు ఎవరన్నా? ఏం మౌనంగా ఉన్నారు? వాక్యము ప్రకారం కరెక్టేనా? చెప్పరేంది ఇక్కడికి వచ్చేసరికి? అంటే మన సంఘం కొంతమంది అనుకోండి, వాళ్ళ సంఘాలు ఎంతమంది? వేల మంది. అలాంటి వాళ్ళని పట్టుకొని శైలస్ అన్న కరెక్టేనా అంటున్నాడా, ఏంది వెనకేమైనా పిచ్చి పెట్టిందా అనుకుంటున్నారేమో మీరు. వాళ్ళు ఎంత బలమైన సంఘాలు కావచ్చు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా పాటించాలంతే. అందుకే బ్రదరన్ సంఘాలలో విస్తారమైన జనాభా ఉండరు. ఎందుకని చెప్పండి? పథ్యం ఎక్కువ అంట. ఏం ఎక్కువ? పేషెంట్కి పథ్యాలు ఎక్కువ బ్రదరన్ సంఘాల్లో. స్త్రీలని మూతి ముడుచుకొని కూర్చోబెడతారు అనేది ఒకటి.
స్త్రీలకి ఆధిపత్యం ఎవరు అనేది ఒకటి, పాటలు పాడనివ్వరు అనేది ఒకటి, వాక్యము చెప్పనివ్వరు అనేది ఒకటి. సంఘములో స్త్రీ మాట్లాడుట. తర్వాత పూర్తి చేయండి మీరే. కొరింథీ మొదటి పత్రిక 14:34-35. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈ వాక్యాన్ని ఏం చేద్దాం మనం చెప్పండి? మన బైబిల్లో ఎరైజర్తో తుడిపేద్దామా చెప్పండి? కొంతమంది వారి యొక్క విధి విధానాలలో బైబిల్లోని కొన్ని మాటలను వారికి అనుకూలంగా తీసుకునేవారు కొంతమంది ఉన్నారు. దైవగ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 3:28. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వాక్యం చదువుతారా? లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. 28వ వచనం, స్త్రీ సంఘంలో మాట్లాడాలి, స్త్రీ మౌనంగా ఉండకూడదు, వారు సమానం అనేవారు వారికి అనుకూలంగా చేసుకునే వాక్యాలలో ఇది ఒక వాక్యం తెలుసా? ఇక్కడ చెప్పబడిన సందర్భం ఏమిటి? వాళ్ళు అనుకూలంగా తీసుకునే సందర్భం ఇది. ఇక్కడ చెప్పబడిన సందర్భం ఏంటి చెప్పండి? బాప్తిస్మం గురించి. 27లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. అయ్యా మీరేమో తారతమ్యాలు పెడుతున్నారు, వాక్యం ఉందయ్యా అందరూ సమానమే అంటారు వాళ్ళు. ఈ వాక్యం తీసుకుంటారు కొంతమంది. పురుషుడని స్త్రీ అని భేదం లేదు, సమానం. సంఘంలో వారు మాట్లాడవచ్చు, వారు పాటలు పాడవచ్చు, వారు దేవుని వాక్యాన్ని బోధించవచ్చు అనేవారు ఈ వాక్యాన్ని తీసుకుని వాదిస్తారు కొన్నిసార్లు. ప్రియులారా, ఇది క్రమమైన పద్ధతి కాదు అని మనం గ్రహించాలి. పాత నిబంధన గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, వారు ప్రవచించిన వారు ఉన్నారు. న్యాయాధిపతులు 4:4 ఉంటుంది ఆ మాట. న్యాయాధిపతులు 4:4. ఆ కాలమున దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను దెబోరా. ఇది పాత నిబంధన కాలం. క్రొత్త నిబంధన సంఘం విధానం వేరు, పాత నిబంధన సంఘ విధానం వేరు. మీరు అనుకోవచ్చు క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు కదా అని. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. పైనుంచి చదువయ్యా. ఫిలిప్పి ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. చాలయ్యా. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయంలో
దేవుని సేవకులు ఫిలిప్పి ఇంట ప్రవేశించినప్పుడు 4 కుమార్తెలు అనుకున్నారట. వారు ప్రవక్తలు అన్నారు కదా, వారు ప్రవశించువారు అనే మాట ఉంది కదా, ప్రవశించువారు. దైవ గ్రంథంలో తర్వాత అధ్యాయాల్లో కానీ లేక పత్రికల్లో కానీ ఫిలిప్పు కుమార్తెలు ఎక్కడైనా ప్రవశించినట్లుగా ఉందా? ఆధారాలు ఉన్నాయా? చూడండి మీరు, ఎక్కడా లేదు. సమాజంలో వారు ప్రవశించిన సందర్భం లేదు, వారు మాట్లాడి ప్రవశించినట్లుగా లేదు. కానీ వారు పరిచారకులు మాత్రమే. దేవుని పనిలో వారు పరిచారకులుగా ఉన్నారు. ప్రార్థనా గుంపులో ప్రార్థించినట్లుగా కనబడుతుందంతే. అందరితో ఏకీభవించి ఉన్నవారుగా ఉన్నారే కానీ వారు ప్రత్యేకంగా ప్రవచించినట్లుగా ప్రకటించినట్లుగా దైవ గ్రంథంలో క్రొత్త నిబంధనలు ఎక్కడ ఆధారాలు లేవు. ఒకవేళ ఆధారాలు ఉంటే తర్వాత నాకు మీరు చెప్పండి. క్రొత్త నిబంధన సంఘం యొక్క సిద్ధాంత సరళి మనం గమనించాలి. రెండవది, సంఘములో అధ్యక్షులుగా ఉంచినటువంటి సందర్భం ఉంది. సంఘములో అధ్యక్షులు కొరింథీ సంఘం, ఫిలిప్పీ సంఘం, గలతీ సంఘం, ఎఫెసస్ సంఘం, ఇలాగా సంఘాల పేర్లు వ్రాయబడ్డాయి, ప్రాంతీయ సంఘాలవి. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. 20వ అధ్యాయం 28వ వచనం. 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దేని యందు మిమ్ములను అధ్యక్షులుగా ఉంచాను అనే మాట ఉంటుంది. అధ్యక్షులుగా ఉన్న సందర్భం ఉంది కానీ అధ్యక్షురాండ్రులుగా ఉన్నారని ఉంది ఎక్కడన్నా? చెప్పండి. అధ్యక్షురాండ్లు అని ఉందా ఎక్కడన్నా బైబిల్లో? ఎక్కడా లేదు. పరిచర్యలు, దేవుని సంఘంలో పరిచర్యలో పాలు పొందిన వారుగా ఉన్నారే మాత్రమే కానీ వారు ప్రభుత్వం చేసిన వారుగా సంఘములు ఎక్కడా సహోదరులు గూర్చి మనం చూడలేం. ఈ మాట మనం గమనించాలి ప్రియులారా. లూకా 8:3, మత్తయి 27, 55, 56లో వారు ఉపచారం చేశారు ప్రభువుకి. శిష్యులకు పరిచర్య ఉపచారం చేశారు అనే మాట ఉంటుంది. తర్వాత రోమాపత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలలో ఆతిథ్యం ఇచ్చిన వారుగా కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని సేవకుని ప్రేమించి పరిచర్య చేసిన వారుగా, ఆతిథ్యం ఇచ్చిన వారుగా సునిమీరాలను మనం చూడగలుగుతాం. సంఘములో స్త్రీ యొక్క పాత్ర. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఉపదేశం చేసేవారుగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. అంతేగాని సంఘంలో నిలబడి వాక్యం చెప్పమని లేదు. స్త్రీల సమాజపు కూడికలు ఉన్నప్పుడు చెప్పవచ్చు. కనుక ఆ తరువాత సండే స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా ఉండి సేవా పరిచర్య చేయవచ్చు. అంతే. రక్షించబడిన నూతన విశ్వాసులను పురికొల్పే విషయంలో స్త్రీల పాత్ర చాలా ఉంటుంది. నమ్మని వారి దగ్గరికి వెళ్ళి పాపంలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించి ప్రభు వాక్యం చెప్పి సువార్త చెప్పి వారిని ప్రభువులోకి నడిపించే విధానం ఉంది స్త్రీలు చేసిన పరిచర్యలో. ఆయనతో కలిసి సువార్త పరిచర్యలో ఉన్నారని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 4వ అధ్యాయంలో కూడా ఫిలిప్పీ పత్రికలో పౌలు
ఇద్దరు సహోదరుల గురించి మాట్లాడతాడు 4వ అధ్యాయంలో. వారి పేర్లేంటి? యువోదియా, సుంటికేను. వారిని గురించి ఏమంటాడు అక్కడ? చదవండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదయను సుంటికేను బతిమాలుచున్నాను. అవును, నిజమైన సహకారి. వారిని కూర్చి ఏం చెప్తున్నాడు చూడండి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినటువంటి వారు. వారికి సహాయం చేయండి. ఎలాగున్నారట వీరి పరిచర్య విధానం? పౌలుతోటి స్వార్థ పనిలో ప్రయాసపడ్డారు. అది స్వార్థ పనిలో ప్రయాసపడుట, సంఘంలో పరిచర్య పని. ఇలాగా స్త్రీలకు అనేక పనులు ఉన్నాయి. దీనికంటే ప్రాముఖ్యమైన పని ఏంటంటే స్త్రీలకి మొదట ముందు అది, తర్వాత ఇక్కడ పరిచర్య. అదేంటంటే కుటుంబంలో బిడ్డలను పెంచి వారిని ప్రభులోకి నడిపించడం. దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు చెప్పి వారిని ప్రభులోకి నడిపించడం. మన బిడ్డలు ప్రభువుని నమ్ముకోకుండా పాపంలో జీవిస్తూ ఆయా విధానాల్లో లోకంలో జీవిస్తున్నటువంటి బిడ్డలను మనం వదిలేసి సంఘంలో చెప్పడం కూడా సరైన విధానం కాదు. ముందు కుటుంబంలో బిడ్డలను పెంచాలి, వారిని ప్రభువులోకి నడిపించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రభువులోకి నడిపించే ప్రయత్నం చేయాలి. ఇది స్త్రీలకు ముఖ్యమైన పాత్ర, కుటుంబం పాత్ర. నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రభువులోకి నడిపించే విధానంలో నువ్వు చేయాలి మొట్టమొదటి. ఆ తర్వాత సంఘములో పాత్ర, పరిచర్య. సరే, ఇత్యాది సంగతులు చాలా ఉన్నాయి. అయితే మనం చదివినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చాలా సంగతులు చదివాం, కానీ అన్నీ అవసరం లేదు. ఒక్క మాట నేను జ్ఞాపకం చేశాను ఇందాక. ఆ మాట 13, మీలో మీరే యోచించుకునుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవునికి ప్రార్థించుట తగునా. అది నేను ఎందుకు ముసుగు గూర్చి ఇంతగా చెప్తున్నాను చెప్పండి. ఇది దేవుని సంఘము యొక్క క్రమం. ముసుగు వేసుకొని ప్రార్థన చేయడం. దేవుని సంఘంలో స్త్రీ ముసుగు వేసుకుంటా దేవునికి ఘనత ఉందా లేదా? మాట ఉందా? ఎక్కడుందో చెప్పండి. ఇక్కడే ఈ అధ్యాయంలోనే ఉంది ఆ మాట. 15 పెంచుకునుట ఆమెకు ఘనము. అంతే, ఘనము. ముసుగు వేసుకునుట ఘనం. ఇది దేవుని క్రమము, దేవునికి మహిమ తెచ్చే ఘనము. అంతే. అంతేగాని ముసుగు వేసుకోకుండా కూర్చోవడం అనేది అది క్రమము కాదు. ఇప్పుడు ముసుగు వేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంది అనుకుందాం. సహోదరి నీకే చెప్తుంది, ముసుగు వేసుకోవడం నీకు ఇబ్బందిగా ఉంది. అయితే ఏం చేయమన్నాడు దేవుడు? చెప్పరేంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏం చేయమన్నాడు దేవుడు? మాలాగా క్షౌరం చేయించుకోవటం. ముసుగేసుకోవాల్సిన పని లేదు. అప్పుడు నీ వెంట్రుకలు కత్తిరించుకోవడానికి నీకు అవమానమైతే ముసుగేసుకో అన్నాడు మళ్ళీ కదా. ఇవన్నీ దేవుని వాక్యపు క్రమం, విధానం. అంతే. మనం దీన్ని పాటించాలి, ఆచరించాలి. దేవునికి ఘనమైన పని మనం చేయాలి, ఘనమైన పని చేయాలి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో
నేర్చుకొనవలెను అనే మాట గతంలో విన్నాం, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. సెలవీయను అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అవకాశం లేదు అని. అవకాశం లేని దానికోసం మనం ఆరాటపడటం వాక్యానికి విరుద్ధం. కనుక మీరు నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోమన్నాడు చెప్పండి? భర్తల దగ్గర నేర్చుకోమన్నాడు. భర్తలు అన్యులు రక్షించబడలేదు, వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటాం? సేవకుల దగ్గర నేర్చుకోవాలి. అర్థమైందా? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఏదైనా ఒక వాక్యానుసారమైనటువంటి సలహా అడగాలంటే ఎవరిని అడగాలి? పెద్దల్ని, సేవకుల్ని అడగాలి. ఇంట భర్త రక్షించబడిన వాడైతే ఆ భర్తను అడుగు. లేదు, సంఘంలో సేవకులు, సహోదరులు, అనుభవం కలిగిన వారిని అడగాలి. నేర్చుకోవాలి, వాక్యానికి అనుగుణంగా నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బాధపడతారని నేను చెప్పటం లేదు, నేర్చుకుంటారని చెప్తున్నాను. గత దినాల్లో అంజమ్మకు ఒక మాట అడిగింది, ఇస్తర్ల అంజమ్మక్క నన్ను. ఆ మాట ఏంటంటే, అయ్యా మేము స్త్రీలందరం శుక్రవారం ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి అందరూ కలిసి వెళ్తూ ఉండగా నేను అడిగాను, అక్క ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను. ఒంగోలు వెళ్తున్నామయ్యా, సుబ్బరత్తమ్మక్క కుమార్తె ఇంటికి ప్రార్థన చేసి రావడానికి వెళ్తున్నాం అన్నాను. నాకు తెలియదు అక్క, అందుకే తెలుసుకుందామని అడిగాను. అందువల్ల అక్క వచ్చి, అయ్యా నీకు తెలియదేమో, జానుకు చెప్పాం అన్నారు. జానుకు చెప్పటం ఏంటి? సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అందరిని అడగాలి, ఆమోదం తీసుకోవాలి. ఒక పరిచర్య చేయాలంటే సంఘ అనుమతి కావాలి. నీవైనా నేనైనా ఎవరమైనా సరే సంఘ అనుమతితో వెళ్ళాలి, సంఘం ఆమోదంతో వెళ్ళాలి. జాన్ ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడంటే అక్కడ ఉన్న సంఘానికి వెళ్ళి ఆరాధన చేయాలంటే ఇక్కడి నుంచి సిఫార్సు పంపించాం. మంచి సహోదరుడే, వాక్యానికి విరుద్ధంగా నడిచేవాడు కాదు, వాక్యానుసారమైన మన బ్రదర్ సంఘానికి సంబంధించిన వాడు అని సిఫార్సు మన ప్రియ దైవజనుడు జస్వంత్ ద్వారా వెళ్ళడం జరిగింది. అంత తేలిగ్గా ఎవరిని చేర్చుకోరు ఢిల్లీలో. అర్థమైందా? మనం సంఘములో స్త్రీల పరిచర్య కొనసాగుతుంది అంటే ఆ పరిచర్య సహోదరులు, సంఘంలో పెద్దల ద్వారా, ప్రముఖుల ద్వారా, సంఘానికి ఆధిపత్యం వహించే వారి ద్వారా చేయాల్సిందే. తర్వాత సహోదరులను అడిగాను, ప్రభాకరావుని, బ్రహ్మయ్యని అడిగాను, ఏంటి అంజమక్క ఇలా అంటున్నా, మాకు కూడా తెలియదు అన్నారు వాళ్ళు. క్రమేణా ఇలాగ చేయటం, మిమ్మల్ని నేను బాధ పెట్టడం కోసం నేను చెప్పటం లేదు, కానీ ఏ పరిచర్య చేసినా, ఎలాంటి పరిచర్యలో మనం కొనసాగినా ఆమోదంతో వెళ్ళాలి, సంఘ అనుమతితో వెళ్ళాలి. నేనే ఏ కోడికలకు బయటకు వెళ్ళాలన్నా సంఘంలో సహోదరులకు చెప్పి వెళ్తాను, సహోదరులందరికీ తెలిపి వెళ్తాను. నేను వెళ్ళాలంటేనే, మీటింగ్స్కి వెళ్ళాలన్నా, కుటుంబ ప్రార్థనకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా. అర్థమైందా? మరి సహోదరులుగా మీరు బాధ్యతను విస్మరించకండి. ఒక ఆమె చేసింది అలాగా, గతంలో వేరే సంఘం పెట్టింది. మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. మీరు అలాగ చేస్తారని కాదు, క్రమం తప్పొద్దు, క్రమంగా అనుసరిద్దాం, దేవుని నామానికి మహిమ తెచ్చుకుందాం. దేవుని సేవకుడు దాటి వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో అనేక అలజడులు, ఒత్తిడులు, అనేక విభేదాలు వచ్చాయి, కుటుంబంలో వచ్చాయి, మాకు సంఘంలో వచ్చాయి. నన్ను అనేక విధాలుగా నన్ను
కొంతమంది ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నీకు చాలామంది ఉన్నారు, వేరే సంఘం పెట్టని నన్ను ఒత్తిడి చేసిన వాళ్ళు ఊడుకున్నారు. కొంతమంది సేవకులు బయట వాళ్ళు. కుటుంబంలో గొడవ వస్తే కుటుంబంలో చీల్చుకుంటాం కుటుంబాన్ని. బిడ్డలు మన మీద వ్యతిరేకమైతే బిడ్డల్ని కాదని బయటికి నెట్టేస్తామా? చెప్పండి, నెట్టేస్తాం కుటుంబాన్ని. సంఘం కూడా అంతే. వస్తాయి సమస్యలు, ఒడిదుడుకులు వస్తాయి, వాటిని సవరించుకోవాలి, సర్దుకొని పోవాలి. తెలియకపోతే తెలుసుకొని వాటిని ఏ విధంగా వెళ్ళాలో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ నా ఇష్టం నీ ఇష్టం ఎవరిష్టం వారి సంఘంలో ఉండదు. అలాగ చేయవద్దు. దేవుని సంఘములో దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. ఒక్క మాట చదివి నేను ముగింపు ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. చూడండి. కావున యూదయ గలిలయ సమరయ దేశముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను అనే మాట ఉంది. ఆది సంఘం ఆనాటి దేవుని సేవకుల పరిచర్య విధానం ఎలాగుందంటే, యూదయ గలిలయ సమరయ ప్రాంతాల్లో సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నది అనే మాట ఉంది. మూల భాషలో ఒకటంకేసి ఏముంది అక్కడ చెప్పండి? సంఘం ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. సంఘం కట్టబడాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సమాధానం కలిగి ఉండాలి. సంఘం నాకు నేనుగా నీకు నువ్వుగా. ఏదైనా సమస్య వచ్చిందంటే మౌనంగా ఉందాం, అలాగే ఉండిపోదాం. అంతేగాని సంఘానికి వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు. నేను నేర్చుకున్నది, సంఘానికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు, ఎటు వెళ్ళకూడదు, ఏ వైపు చూడకూడదు. సంఘ క్షేమం చూడాలి. మనమందరం దేవుని సేవకుడు లేని సంఘ పరిచర్య కొనసాగుతూ ఉంటుండగా సంఘ క్షేమం కొరకు మనమందరం పాటుపడాలి. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము ఎలా ఉందట? క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. విస్తరణ, సంఘం యొక్క విస్తరణ జరగాలి. సంఘంలో నేను ముఖ్యమైనోడిని కాదు, ప్రభాకర్ ముఖ్యమైనోడు కాదు, బర్నబాస్ ముఖ్యమైనోడు కాదు, లేక మరొక సహోదరుడు ముఖ్యమైనోడు ఎవరు కూడా కాదు. ఎవరు ముఖ్యమైనోడు? ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే ముఖ్యమైన వాడు. ఆయనకు మనం లోబడి, పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడి మనమందరము ఆదరణ పొందాలి, క్షేమాభివృద్ధి పొందాలి, సంఘ క్షేమం కొరకు పాటుపడాలి. ఇది గనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘములో మన పాత్ర ఏమిటి, మన బాధ్యత ఏమిటి? తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట చదివి ముగింపు చేసుకుందాం. 3:14-15 శీఘ్రముగా నీ వద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో నీకు తెలియవలనని ఈ సంగతులు వ్రాయుచున్నాను. అది చాలా ప్రాముఖ్యమైనది. చివరి మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. సంఘం మామూలుది కాదు, సత్యానికి స్తంభం,
ఆధారమైంది. లోకంలో చాలా సంఘాలు వెలుస్తున్నాయి. కొన్ని ఆశల కోసం, డబ్బు కోసం, లేక బట్టల కోసం, ఇంకా కొన్ని విధానాలు వెలుస్తూ ఉన్నాయి. సంఘాలు ఆ రీతిగా కట్టబడుతున్నాయి. కానీ సంఘం వాటి మీద కాదు కట్టబడాల్సింది. సంఘం సత్యమునకు స్తంభం, ఆధారంగా నిలబడాలి. యేసుక్రీస్తు ఆ స్తంభం మీద కనబడాలి. ఆ స్తంభం ఎవరో తెలుసా? నీవు నేనే. మనం లోకంలో మనం తిరుగుతుండగా లోకం మనల్ని చూసినప్పుడు ప్రభు కనబడాలి, అంతే. అలాగా మన విశ్వాస జీవితంలో సంఘక్షేమం కొరకు పాటుపడదాం. సచ్చే వరకు సంఘక్షేమమే, అంతే. మన కుటుంబాలు ఎలాగున్నా సంఘం క్షేమంగా ఉండాలి. సమస్యలన్నీ వచ్చినా సంఘంలో మౌనంగా ఉండాలి. ఎన్ని శోధనలు, ఇబ్బందులు, అనారోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ సంఘక్షేమాన్ని మనం చూసుకోవాలి. సంఘాన్ని వాక్యానుసారంగా మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. ప్రభు మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ఈ సమయంలో ప్రార్థన మన ప్రియులు ప్రభాకర్ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన ముగించుకుందాం.